తెలిసినా తెలియకపోయినా మనుషులు ఎక్కడికి పోయినా కానీ షాపుకి పో లేకపోతే హోటల్కి పో, ఏదైనా ఎయిర్పోర్ట్లో ఉండు, రైల్వే స్టేషన్లో ఉండు, పలకరించి అమ్మ నువ్వు చేసే పని చాలా కష్టమైనది, నీకు విజయం రావాలి అని ప్రేయర్ చేస్తున్నాము అని వేడుకుంటున్నాము అని చాలామంది చెప్తుంటారు. I want to thank all of those people who have been my moral support in the last 5 years. చాలాసార్లు చాలామంది సెల్ఫీస్ అంటారు, for the same. I want to thank all of my colleagues at work, my husband's colleagues at work. ఎప్పుడు నేను లేకపోయినా కానీ హాస్పిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ my colleagues have picked up the slack, made sure that my patients have not suffered. I want to thank my colleagues, hospital doctors kandarki. I want to thank them because of their unwavering support. I want to thank my patients. నేను ఎప్పుడు హాస్పిటల్లో ఉంటానో తెలియదు, అపాయింట్మెంట్స్ ఇవ్వడం షెడ్యూలింగ్ కష్టం అవుతుంది, బికాస్ ఎప్పుడు ఏ ఊరికి వెళ్తున్నానో తెలియదు, ఏ కోర్టులో ఎప్పుడు ఏ కేసులు ఉంటాయో వెళ్ళిపోతుంటాను. బట్ ఎంతోమంది నేను నా ఉండే టైంలో రావాలని చెప్పి వెయిట్ చేసి వచ్చినారు. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ద కన్సిడరేషన్ దట్ యూ హ్యావ్ షోన్ మీ. వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ, ద మీడియా, who have been a major source of support. Want to thank all of the police officials. మొదటి నుంచి SIT 1 కానీ SIT 2 కానీ AP police, Telangana police, CBI officials, all the police officers, in spite of the enormous pressures, Lord, most of you have stood by your conviction and did what you think was right. Thank you to all of them. I want to thank my lawyers. పులివెందల నుంచి కడప కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, ఎవ్రీ ప్లేస్ you have taken up this case not as a case but as a cause. You believed in the cause. So I want to thank all of my I want to thank all of the leaders, politicians who have చాలామంది నాకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఏ పార్టీ ఉన్నదో కూడా తెలియదు, చాలాసార్లు ఎప్పుడు ముఖాలు చూసిండను మాట్లాడినాను, బట్ యూ హ్యావ్ బీన్ యువర్ మేజర్ సపోర్ట్. స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు, ఆర్ పవన్ కళ్యాణ్ గారు, రఘురామ్ కృష్ణరాజు గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, ఆర్ లాయర్ రజనీ గారు కానీ, సిపిఎం గారు కానీ, మన తులసిరెడ్డి నరెడ్డి గారు కానీ, బట్ యూ డోంట్ షేర్ అ రిలేషన్షిప్, యూ జస్ట్ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్, కొలిక్పూడి శ్రీనివాసరావు గారు, పట్టాభి గారు, బోండా ఉమ్మ గారు, వర్ల రామయ్య గారు, అండ్ సో మెనీ అదర్ పీపుల్. అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. జాడా శ్రావణ్ గారు, all of these people who have fought for the cause. Thank you to all of you. My family, my mother, my children who have suffered a lot, my husband who has always been the major source of support. And I want to thank Sharmila, who undisputedly supported me from the day one to do what is right, who encouraged me to do what is right. So I want to thank a lot of people. I probably have missed a lot of people. Thank you all. ఈ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చాను ఇస్ ప్రాబ్లీ ఇన్ యువర్ మైండ్స్. అందరూ ఆలోచిస్తున్నారు ఎప్పుడు అంత ఎక్కువ మీడియా ముందరికి రాకుండా ఉన్నాను, ఈరోజు ఎందుకు వచ్చాను, ఇది అందరూ అడుగుతున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. వన్ రీజన్ ఇస్ దట్ all of you have been a support for me. Ippudu the investigation has come to a standstill. I need help to move this forward. So I need your help.
to make the investigation go forward. Okay. The second reason is I want the people of Andhra Pradesh. I want the support of the people of Andhra Pradesh. ప్రజల దగ్గర నుంచి నాకు ప్రజా తీర్పు కావాలి. I want a justice in the people's court. So I want to tell everybody what has happened in the last 5 years. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అన్న ఒక ఆశ. So these are the reasons why I'm here today.